రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో సురేందర్ సోదరి పాత్రపై ఆరా తీసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సురేష్ అనే వ్యక్తితో కలిసి కిడ్నాప్ ప్లాన్ వేసినట్టు గుర్తించారు. సురేష్ పై గతంలో పలు పోలీస్ స్టేషన్స్ లో క్రిమినల్ కేసులున్నాయి. భారీగా డబ్బులు వసూలు చేసేందుకే కిడ్నాప్ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. విలాసాలకు వ్యసనాలకు బానిసలై కిడ్నాప్ ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో టీడీపీ అధినేత స్పీడ్ పెంచారు. ఆచంటలో జరగనున్న కదలిరా సభకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్తున్నారు. చంద్రబాబు సభకు ప్రజలను చైతన్యవంతం చేయనున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ సభకు సుమారు 1,00,000 మందికి పైగా జనం వస్తారని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి నిడదవోలు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత కుందుల సత్యనారాయణ అన్నారు. ప్రణాళికతో తెలుగుదేశం జనసేన కలిసి వైసీపీని ఓడిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న కుందుల సత్యనారాయణతో మా స్వతంత్ర ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక్కడ సభా కార్యక్రమానికి ఏ విధంగా జనాలు ఉదయం ఎలా ఉంటుంది అంటారండి? నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా అనే కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యవంతం చేసి రాబోయే ఎలక్షన్లో 100 రోజులే ఉంది టైము. ఈ 100 రోజుల్లోనూ సమాయత్తం చేయడానికి ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం ఆటోమేటిక్గానే వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ సభకి సుమారుగా 1,00,000 జనం వరకు వస్తారని మేమంతా భావిస్తున్నాం. వాళ్ళే మేము ఆ సభకి వెళ్ళాలని ఏ ఊర్లోకి వెళ్ళినా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ సైకో జగన్ని సాగనంపి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు తెలుగుదేశం జనసేన ఐక్య పార్టీని గెలిపిందామని జనం అంతా రెడీగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా భారీ ఎత్తున సభ జయప్రదం చేయడానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే సైకో జగన్ పరిపాలన మీద అందరూ విరక్తి చెందడం జరిగింది. 5 ఏళ్లలోనూ అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి 12 లక్షల కోట్లు అవినీతి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ను సాగనంపి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఉమ్మడి పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సభకు 1,00,000 మంది పైన వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ విషయం అయితే ఈ సభ ప్రారంగణంలో సుమారు 1,00,000 మంది పైనే జనం వచ్చే అవకాశం కనబడుతుందని అంటున్నారు. ఇక్కడ తాజా విషయం అవుతాయి. కెమెరామెన్ శివకుమార్తో ఆచంట నుంచి సతీష్, స్వతంత్ర టీవీ. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేపటి నుంచి రైతు బంధు డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ డైరెక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు 40% మంది రైతులకు రైతు బంధు అందిందని, అనగా 27 లక్షల మంది రైతులకు వారి బ్యాంక్ ఖాతాలలోకి రైతు బంధు జమ చేయడం జరిగిందని తెలిపారు మంత్రి తుమ్మల. వరి, ఇతర యాసంగి పంటల నాట్లు సాగు ముమ్మరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న త్వరితగతిన రైతు బంధు సొమ్ము జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించారు. రోజు వారీగా నిధులు విడుదల జరిగేలా చూడాలని, రేపటి నుంచి అధిక సంఖ్యలో రైతులకు రైతు బంధు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయం నూతన ప్రభుత్వం యొక్క అత్యున్నత ప్రాధాన్యత అని, గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతు బంధును రైతులకు సకాలంలో అందజేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రైతు బంధు డబ్బుల విడుదలపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మొత్తం 8 రోజుల పాటు అభయహస్తం పేరుతో దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. అయితే 6 గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ జనాభాలో పావు వంతు మంది దరఖాస్తులు సమర్పించారు. అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయా హామీల అమలు కోసం అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాము అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా ఉపయోగపడిన 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డులకు సైతం దరఖాస్తులు పెట్టుకోవచ్చని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో వెల్లువలా వచ్చాయి అర్జీలు. గతేడాది డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఈ నెల 6న ముగిసింది. ఈ కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన వారు ముందుగా దరఖాస్తు నింపి ప్రజాపాలన సదస్సు కౌంటర్లో సమర్పించి రసీదు పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ఒక నెంబర్ ఇచ్చారు. హామీల అమలులో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 7,46,416 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు, జిహెచ్ఎంసీ కలుపుకొని పట్టణ ప్రాంతాల నుంచి 4,57,703 దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఇక రెండో రోజు మొత్తం 8,12,862 దరఖాస్తులు వచ్చాయి. అయితే చాలా ప్రాంతాల్లో ప్రజలకు దరఖాస్తులు లభించకపోవడంతో జిరాక్స్ షాపులను ఆశ్రయించారు. దీంతో సంబంధిత వ్యాపారులు దరఖాస్తులు అందించడంలో విఫలమైన అధికారులపైన ప్రభుత్వం ఆగ్రహించింది. అదే సమయంలో రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని, కొత్త వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా 7 రోజులకు 1,08,94,115 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించినవి 93,38,111 కాగా ఇతర అంశాలకు సంబంధించినవి 15,55,704 ఉన్నాయి. చివరి రోజు మరో 15 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు అధికారులు. ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దరఖాస్తు చేయలేకపోయిన వాళ్ళు 4 నెలల తర్వాత తిరిగి తమ అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు అధికారులు. తొలిదశ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించారు. ఇందుకోసం 3,714 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం మొత్తం సాఫీగా సాగేందుకు వీలుగా నోడల్ అధికారులను సైతం నియమించింది ప్రభుత్వం. దీంతో ఎక్కడికక్కడ దరఖాస్తులు వెల్లువెత్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె దూకుడు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చెప్పిన నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రతరంగా మారుతోంది. నిన్న నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో టెంట్ల కింద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు. వారం రోజుల పాటు రాత్రి కూడా సమ్మెలో కూర్చుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అప్పటికే తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు.
అంగన్వాడీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు దిగిన అంగన్వాడీలు శనివారం రాత్రి దీక్షా శిబిరం వద్దే నిద్రించారు. జగన్ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తాము దీక్షలను విరమించేదే లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని వారు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి న్యాయ సమ్మతమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనిపించడం లేదా అని ఈ రోజు మేము సీఎం గారిని ప్రశ్నిస్తాము. ఉంటారు కాబట్టి మనమంతా డిమాండ్ల సాధన కోసం 25 రోజులకు పైగా ఆందోళన చేసిన అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తీవ్రమైన చర్యలకు దిగింది. ఏకంగా ఎస్మాను ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సర్కారు చర్యలపై అంగన్వాడీలు ఆగ్రహిస్తుంటే విపక్షాలు వాళ్లకు మద్దతు తెలుపుతున్నాయి. అదే సమయంలో తన చర్యలను సమర్థించుకుంటోంది జగన్ సర్కారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె ఉధృత రూపం దాల్చింది. ఇప్పటికే 25 రోజులకు పైగా ధర్నాలు, నిరసనలు, మానవాహారాలు నిర్వహించి తమ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించారు అంగన్వాడీలు. అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఏకంగా ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడించారు. కలెక్టరేట్ల వద్ద నిరసనలు జరిపారు. రోజురోజుకు పరిస్థితి చేయి దాటుతుండడంతో జగన్ ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగింది. ఏకంగా ఎస్మాను ప్రయోగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు, అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. జగన్ సర్కారు నిర్ణయంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కలుస్తున్నామండి మేము. ఈ రోజు ఆయన ఎందుకంటే 26 రోజుల నుంచి మేము చేస్తుంటే ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోయిండి అనకూడదు, కానీ 26 రోజులకి ఆయన చలనం వచ్చింది ఆయన బాడీలోనే ఏమన్నా అని. మొన్ననేమోనే పోలీసులతోటి మమ్మల్ని ఏమైనా ఎంత ధర్మించి వాళ్ళకి చెమటలు పట్టాయి. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెమటలు పడుతున్నాయి అనుకుంటున్నాం మేమైతేను. ఎందుకంటేను ఈ రోజు ఎస్మా అని చెప్పేసి మా మీద దేనికని ప్రయోగిస్తున్నారు. మేమంతా నేరం ఏం చేసాము, ఘోరం ఏం చేసాము, అన్ని తప్పులు పొరపాట్లు చేసి నువ్వు ఆ రోజు తాళాలు బదులు కొడితే ఊరుకున్నామని ఈ రోజు నువ్వు ఎస్మా ప్రయోగిస్తే ఊరుకుంటాం అనుకుంటున్నావా? దేనికైనా కబర్దాల్ అంగన్వాడీ తరపున మేము చెప్తున్నాం, దేనికైనా మేము తెగించే ఉన్నాం మేమైతేను. ఎస్మా ప్రయోగించడంతో 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది జగన్ సర్కారు. మరోవైపు సమ్మె చేసిన కాలానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు 3,500 మేర తగ్గించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లో వేసింది. ఈ చర్యలపై విపక్షాలు సైతం బగ్గుమంటున్నాయి. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలిచ్చి ఇప్పుడు మాట తప్పడం సరికాదని హితవు పలుకుతున్నాయి. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కూడుకుంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం, నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ 2 చేయకపోతే మేము నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తామంటే నీవు చెప్పింది కూడా అమలు చేయము. నీవే స్పష్టంగా చెప్పావు కదా, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లో నువ్వు మునిగి తేలుతా ఉన్నావు. అంగన్వాడీలు విపక్షాల మాట ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని చెబుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, వారి ప్రాణాలు కాపాడే బాధ్యత సర్కారుపై ఉందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కింద ఉన్నారని వెంటనే విధుల్లో చేరాలని సూచించారు సజ్జల. ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది మంత్ మొదలైంది. రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులు మొదలైంది, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మంది వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. తల్లులు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ, వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం. మీ 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 సర్వీసెస్ చాలా విలువైనవమ్మా, చేయండి. మీ చేయలేనని ఇన్ని డిమాండ్లు తీర్చాము. 11 ఎన్నో వస్తే దాదాపు 8, 9, 10 తీర్చాము. ఈ 1-2 దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది, అది కూడా కమిట్మెంట్. ఇది మేము ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాము తెలంగాణతో ఈక్వల్గా. ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్కు సంక్షిప్త రూపం. సమ్మెలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్న సందర్భాల్లో ప్రజల రోజువారీ జీవితాలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు 1981లో ఈ చట్టాన్ని రూపొందించారు. ఎస్మా నిబంధనలు ఉల్లంఘిస్తే నేర శిక్షా స్మృతితో సంబంధం లేకుండానే, వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. హైదరాబాద్లో ఏడాది జరగాల్సిన ఇంటర్నేషనల్ ఈవెంట్ రద్దయింది. ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కార్ల రేసింగ్ రద్దు చేస్తున్నట్లు ఎఫ్ఐఏ అధికారులు ప్రకటించారు. హుస్సేన్ సాగర్ తీర్మాన స్ట్రీట్ సర్క్యూట్పై జరగాల్సిన ఈ ఈవెంట్ రద్దు చేసుకుంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గత ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈ నేపథ్యంలో ఎంఏయుడి సంస్థకు నోటీసులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ కార్ రేసును నిర్వాహకులు రద్దు చేశారు. సీజన్ 10లో భాగంగా ఫిబ్రవరి 10న రేసింగ్ జరగాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున 2022 నవంబర్లో హుస్సేన్ సాగర్ తీరాన గల ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూరా 7 మలుపులతో 2.75 కిలోమీటర్లు వచ్చే విధంగా సర్క్యూట్ ట్రాక్ను డిజైన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టింది. దేశంలోనే తొలిసారి ఫార్ములా ఈ రేస్కి 2023 హైదరాబాద్ వేదికైంది. కార్ రేస్కు ప్రమోటర్గా ఉన్న గ్రీన్కో సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో నిర్వహణ వ్యయాన్ని ఆ సంస్థనే భరించింది. ట్రాక్ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 5 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ వెచ్చించింది. అయితే ఈసారి కార్ రేసింగ్ నిర్వహణకు ఏ సంస్థ ముందుకు రాలేదని సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ ప్రిక్స్ కార్ రేస్ ట్రాక్ రేసింగ్ నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లు, మార్కెటింగ్, క్యాంపెయిన్, వివిధ దేశాల నుంచి వచ్చే రేసర్లకు వసతుల కల్పన వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు 200 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. అందుకే రేసింగ్ నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రానట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ తీరాన గల స్ట్రీట్ సర్క్యూట్లో గత నవంబర్ 4-5 తేదీల్లో ఇండియన్ రేస్ లీగ్ జరగాల్సి ఉండగా ఎన్నికల వేళ సహకారం అందించలేమని ప్రభుత్వ యంత్రాంగం చెప్పింది. దీంతో హైదరాబాద్లో జరగాల్సిన ఇండియన్ రేస్ లీగ్ ను రద్దు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ పోటీలకు సైతం తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వేరే దేశాల్లో నిర్వహించనున్నారు. అయితే గతంలో ఒప్పందం చేసుకున్న ఈవెంట్కు అనుమతి ఇవ్వకపోవడంతో మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని రేసింగ్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే ఫార్ములా ఈ రేస్ రద్దు కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమని మండిపడ్డారు. ఈ ప్రిక్స్ వంటి ఈవెంట్లు
మన నగరం దేశ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచుతాయన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈవెంట్ను రద్దు చేసుకోవడం సరైన చర్య కాదన్నారు కేటీఆర్. మొత్తంగా ఈ ఏడాది ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ చూడాలనుకున్న రేసింగ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.